కడప జిల్లా ఎన్టీఆర్ కూడలి వద్ద టీడీపీ మహిళా నేతలు కళ్లకు గంతలు కట్టుకుని ఒంటికాలుపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఇన్ఛార్జ్ మాధవిరెడ్డిలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. కడప టికెట్ మాధవరెడ్డికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటున్న తమను మాధవిరెడ్డి గుర్తించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో టీడీపీ అభ్యర్థి గెలవాలంటే మాధవిరెడ్డికి టికెట్ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. నాన్ లోకల్ అయిన మాధవిరెడ్డికి చంద్రబాబు ఏ విధంగా టికెట్ ఇచ్చారో తమకు అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జనాలంతా అంతమంది ఇంత సునామీ కడపకు వస్తుందని మేము కళ్ళ కూడా ఊహించుకోలే. మేము చేసిన కష్టం, మేము చేసిన బాధ, మేము చేసిన వేదనలు, మేము కోట్లకు పోయినాం, ఆ ధర్నాలకు పోయినాం, అక్కడ అంత లెక్కలు పోయి మేము ఈరోజు రోడ్డు ఎక్కినామంటే ఎవరు కారణం? మాధవిరెడ్డి. ఇంతకు ముందుగా ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చినారు. ఏం చేసినాడు ప్రజలకు? ఏం ఒక కార్యకర్తను పట్టించుకునే పాపన పోలేదు. ఇప్పుడు మాధవిరెడ్డిని సడన్గానే తెచ్చి ఆమెకేం తెలుసు అని రాజకీయంలో ఆమెను పెట్టినారు. పాత వాళ్ళందరూ సీనియర్లు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ పిలిచాలా? మమ్మల్ని పాత కార్యకర్తలు అందరూ ఆమెకు వద్దంట. చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, ఒక కార్యకర్త ఇంటికి 10 సార్లు పోయి వాళ్ళని పిలుచుకొని చెప్తాను కూడా నిమ్మకు నీరెక్కినట్టు మాధవిరెడ్డి ప్రవర్తిస్తోంది. వయస్సు వాళ్ళతో పోట్లాడి పెట్టుకున్నట్టే ఉంది, వాళ్ళతో లాలుచి పెట్టుకున్నట్టే ఉంది. ఆ మాధవిరెడ్డి లోకల్ కాదు, నాన్ లోకల్ మనిషికి ఏ విధంగా ఇస్తారు? లోకల్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకందరికి ఇస్తే మేము తెలుగుదేశం పార్టీని విజయ పథంతో గెలిపించుకుంటాం. ఎవరు అన్నారు ఇక్కడ కడపలో తెలుగుదేశం రాదని? వస్తుంది. ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకుంటే ఎత్తిపోతుంది. ఎందుకంటే ఆమె ఎవరిని రానిదు, మొగున్నే డోంట్ కేర్ అంటుంది. కార్యకర్తలు ఏమన్నదు? ఆమెది ఈ ఊరు కాదు, ఈ వాడ కాదు. మమ్మల్ని ఇక్కడ మేము స్టేషన్లోకి పోయి మేము ఇన్ని ఏళ్ళు 20 ఏళ్ళు మేము బాధపడినాం. మా బాధ ఎవరికి చెప్పుకోవాలా? ఇప్పుడు నువ్వు సడన్గా వచ్చి వైఎస్ఆర్ వాళ్ళని తిప్పుకుంటాడావు. వాళ్ళు ఉంటారా? నువ్వు ఓడినా గెలిచిన వాళ్ళు నీ అంట ఉంటారేమో చెప్పండి. మేము ఎప్పటికీ తెలుగుదేశంలో చనిపోయినంత వరకు మేము తెలుగుదేశంలోనే ఉంటాము. అయ్యా చంద్రబాబు నాయుడు సార్, మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ లోకల్గా ఉండే నాయకులు చాలామంది ఉన్నారు. వైఎస్ టీడీపీలోకి వాళ్ళ ఆస్తులను వాళ్ళు ఓడిపోయినా ఒకటే, గెలిచినా ఒకటే అనే ధ్యేయంతో ఉన్నారు. కిందనే ఆమె చూసినాము.